నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మూలధన వ్యయం పెరిగేలా మౌలిక వస్తువులపై ఖర్చు చేయండి, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు. పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ విజయవాడలో శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ. దీనికి సరైన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్. విజయవాడలో వందలాది మంది సిహెచ్ఓల మహాధర్నా, తమ సమస్యల పరిష్కారానికి డిమాండ్. పీపీపీ విధానంలో రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపట్టేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు సాధించాలన్నా, రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా రావాలన్నా పీపీపీ విధానమే ఉత్తమ మార్గమని చెప్పారు. గతంలో తన పాలనా కాలంలో సంస్కరణలు అమలు చేశామని, అందులో భాగంగా పీపీపీ విధానాన్ని వినియోగించి మంచి ఫలితాలు రాబట్టామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. సచివాలయంలో పీపీపీ విధానాన్ని విస్తృతం చేసే అంశాన్ని అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. జిల్లా ఒక యూనిట్ గా జాతీయ రహదారులను అనుసంధానిస్తూ రహదారుల నిర్మాణం, పోర్టులు, వైద్య రంగం, పర్యాటకం, మౌలిక సదుపాయాల కల్పనలో పీపీపీ విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మొత్తం వ్యయంలో మూలధన వ్యయం వాటా మరింత పెంచేందుకు పీపీపీ విధానం దోహదం చేస్తుందని అన్నారు. రాష్ట్రం నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యాలకు పీపీపీ మద్దతుగా నిలుస్తుందన్నారు. భారత ప్రభుత్వం ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా రాష్ట్రాలను పీపీపీ ప్రణాళికలు రూపొందించుకునేందుకు ప్రోత్సహిస్తుందని తెలిపారు. పీపీపీ అమలులో భూ కేటాయింపులు, అనుమతుల్లో ఆలస్యం, వివాదాలు పరిష్కరించకపోవడం వంటి సవాళ్లను అధిగమించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, పీపీపీ ఒప్పందాలను గత ప్రభుత్వం గౌరవించకపోవడం, ప్రైవేటు భాగస్వాములను అభివృద్ధికారులుగా చూడకపోవడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం కలిగిందన్నారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు పిలుపునిచ్చారు. ఇది ముమ్మాటికి పాకిస్తాన్ దుశ్చర్య అని వ్యాఖ్యానించారు. పొరుగు దేశం అరాచక చర్యలకు ఇకపైన సహనం చూపించేది లేదని, దీనికి సరైన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ విజయవాడలో శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు ఆధ్వర్యం వహించారు. సింగనగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది. ప్రపంచ శాంతి వృద్ధి చెందాలి, ఉగ్రవాదం నశించాలి అనే నినాదాలతో పాల్గొన్న కార్యకర్తలు కొవ్వొత్తులు వెలిగించి ఘటనపై తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ పహల్గాం సమీపంలోని బైసరన్ ప్రాంతంలో జరిగిన దాడిలో 30 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడాన్ని తీవ్రంగా ఖండించారు. పొరుగు దేశం అరాచక చర్యలకు ఇకపైన సహనం చూపించేది లేదని, దీనికి సరైన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. భారత సైన్యం ముందు పాకిస్తాన్ తలవంచక తప్పదని, అంతర్జాతీయంగా కూడా భారత్ కు మద్దతు పెరుగుతున్నది అని పేర్కొన్నారు. అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మద్దతు వ్యక్తమవుతుందని, కేంద్ర ప్రభుత్వం మరణించిన పౌరుల కుటుంబాలకు అండగా ఉంటుందని తెలిపారు. ప్రపంచ శాంతిని కోరే భారత్ ను అశాంతిలోకి నెట్టే ప్రయత్నాలు నిష్ఫలమవుతున్నాయని, గతంలో పాకిస్తాన్ కి ఎలా గుణపాఠం చెప్పామో భవిష్యత్తులో కూడా అటువంటి పరిస్థితి తప్పదని హెచ్చరించారు. కాశ్మీరు పెహల్గాంలో జరిగినటువంటి దాడి భారతదేశంలో 140 కోట్ల మంది ఖండిస్తున్నటువంటి దాడి. ఎందుకంటే ఎప్పుడూ లేనటువంటి విధంగా పర్యాటకుల మీద ఇండియన్ న్యూజిలాండ్గా, ఇండియన్ స్విట్జర్లాండ్గా పిలువబడే పెహల్గాంలో మరి నేను కూడా గతంలో అక్కడికి వెళ్ళాను. ఎప్పుడు కూడా జరగనటువంటి సంఘటన, అమాయకులైనటువంటి పౌరుల మీద మతం పేరు మీద దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే కాశ్మీర్లోని ముస్లిం యువకులు కూడా దీంట్లో ప్రాణాలు పోగొట్టుకోవటం, ఏ ముస్లిం యువకులైతే అక్కడ ఉన్నారో వాళ్ళు పర్యాటకులను కాపాడటానికి మరి ప్రాణాలు వదలటం అనేది దుర్మార్గమైన చర్య. దీనికి పాకిస్తాను
టెర్రరిస్టులు ఏదైతే ఉన్నారో విద్రోహులు వాళ్ళే బాధ్యత వహించాలి. కఠినంగా చర్యలు కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ భారతదేశంలోకి చొరబడి ఏదైతే ఇలాంటి మారణకాండ చేస్తూ ఉన్నారో దాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండించినాయి. అన్ని దేశాలు ఖండించినాయి. గతంలో కూడా ఇలాంటి అనేకమైనటువంటి క్రూరమైనటువంటి చర్యలు ప్రేరేపించినటువంటి పాకిస్తానే దీని వెనకాల బాధ్యత వహించాలి. దుర్మార్గమైనటువంటి చర్య. దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి కావలి, విశాఖపట్నం చెందినటువంటి 2 మరణించడం చాలా బాధాకరం. దీనికి ఇవాళ పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలి. దీన్ని ఒక మతం మీదకో ఒక వర్గం మీదకో నెట్టడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని ఒక టెర్రరిస్ట్ చర్యగా, విద్రోహ చర్యగా, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా భావించి అందరూ కూడా ఖండించాలి. ఇలాంటి వాటిని సహించే ప్రసక్తి లేదు. ఉక్కు పాదంతో అణిచివేస్తామని కూడా ఈ హెచ్చరిక విద్రోహులకి, టెర్రరిస్టులకి తెలియజేస్తాం. మనమంతా జన్మతః సాధారణ వ్యక్తులమే అని, మనం ఆచరించే విధానాలు సానుకూల దృక్పథమే ఉన్నత స్థానాలకు చేరుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నా జీవితంలో ఏ రాజకీయ నాయకుడు చూడనన్ని సంక్షోభాలు చూశానని, ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకున్నాను కాబట్టే ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు. పురపాలక శాఖ మంత్రి పి నారాయణ కుమార్తె, మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడలు పొంగూరు సరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకాన్ని విజయవాడలో సీఎం ఆవిష్కరించారు. తొలి ప్రతిని ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి అందజేశారు. రొటీన్ గా జరిగే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి భిన్నంగా దీన్ని నిర్వహించారు. పుస్తకావిష్కరణ ముగిశాక రచయిత సరణి చంద్రబాబు జీవితంతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. సరణిపై సీఎం ప్రశంసల జల్లు కురిపించారు. ఇప్పటి వరకు వ్యక్తిత్వ వికాసం, ఆలోచన విధానాల్ని మార్చుకోవడానికి ది సీక్రెట్ పుస్తకాన్ని చదవమని చెప్పేవాడినని, ఇకపై సరణి రాసిన పుస్తకాన్ని చదవమని చెప్పాల్సి వస్తుందన్నారు. ఇప్పుడు శరణ్ గారు అయితే ఒక మంచి బుక్ రాశారు. నిన్నటి వరకు మేమందరం ఒక రెఫరెన్స్ ఇచ్చేవాళ్ళం సీక్రెట్ బుక్ చదవమని. ఇప్పుడు మైండ్ సెట్ షిఫ్ట్ చదవమని చెప్పి రికమెండ్ చేయాల్సి వస్తుంది. ఇది ఫస్ట్ బుక్. ఇలాంటి పుస్తకాలు ఇంకా చాలా రాయాలి. ఇక్కడ నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటి, ఉండేవాళ్ళకే కాకుండా రాష్ట్రంలో కానీ దేశంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది, మనుషులకి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉన్నాయి. అందరం కూడా పుట్టినప్పుడు చిన్నగానే పుడతాం, మామూలు కుటుంబాలలోనే పుడతాం. కానీ మనం చేసే ప్రాక్టీస్ కానీ, మనం బిల్డప్ చేసుకునే పాజిటివ్ మైండ్ సెట్ కానీ వాళ్ళందరినీ ఉన్నతమైన స్థానాల్లోకి రీచ్ చేసే పరిస్థితికి వస్తుంది. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ సక్సెస్ అయిన ఏ వ్యక్తిని చూసినా సేమ్ ఎగ్జాంపుల్సే ఉంటాయి. కానీ ఇక్కడ ఇంతవరకు మన అందరం కూడా సీక్రెట్ బుక్లు ఇవన్నీ కూడా చెప్పి రెఫర్ చేశాం. సక్సెస్ అయిన వాళ్ళు ఇప్పుడు నారాయణ గారు ఆయన ఇన్స్టిట్యూట్ కానీ, నేను రాజకీయాల్లో కానీ, చిరంజీవి గారు సినిమాల్లో కానీ మేము ప్రాక్టీస్ చేశాం. ఈరోజు చిరంజీవి గారు మీరు చెప్పినట్టు ఆయన ఆ సంకల్పం చేసుకొని ముందుకు పోయారు. నేను కూడా సీఎంగా ఉన్నప్పుడు ఆయనతో ఎప్పుడు కలిసేవాడిని. కలిసినప్పుడు ఆయనలో ఒక ఆలోచన, అప్పట్లోనే నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు నేను బ్లడ్ బ్యాంక్ పెడతాను, మీరు నాకు కొంత స్థలం ఇస్తే అంటే, సామాజిక సేవ కోసం సినిమా యాక్టర్లు మామూలుగా సామాజిక సేవ కోసం ఆలోచించరు. అలాంటి ఆలోచన చేసిన మొదటి వ్యక్తి చిరంజీవి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఆలోచనతో ముందుకొచ్చారు. ఇప్పుడు శరణ్ గారు అయితే ఈ పుస్తకం రాసిన తర్వాత నాకు అనిపించింది, ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, భవిష్యత్తులో కూడా భారతదేశానికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. దానికి కారణం మీరు ఒకసారి చూస్తే 91లో ఆర్థిక సంస్కరణలు రావడం,
94-95 ఆ ప్రాంతంలో ఐటీ ఎవాల్వ్ కావడం ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ మనం తీసుకోవడం. మూడోది ఇలాంటి యువత, ఇప్పుడు శరణి గారు ఎట్టయితే వచ్చారో ఇలాంటి వాళ్ళందరూ ముందుకొచ్చి చిన్న వయసులో అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వీళ్లే దేశానికి పెద్ద ఆస్తి. ప్రపంచాన్ని శాసించే శక్తి భారతదేశంలో ఉండే యువతకు ఉంది, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. నేను అందుకనే ఇప్పుడు ఒక పుస్తకం కూడా నేను ఒక ప్రోగ్రాం తీసుకున్నాను. ఒకప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇప్పుడు నారాయణ గారు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టినా, ఇంకొకరు ఇండస్ట్రీ పెట్టినా, ఇంకొకరు ఇంకో పని చేసినా, ఈ పబ్లిక్ ప్రైవేట్ జమ్మూ కాశ్మీర్ పహల్గాం ప్రాంతంలో అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులపై కేంద్ర కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈశ్వరవయ్య, జిల్లా కార్యదర్శి ధోనిపూడి శంకర్ డిమాండ్ చేశారు. ఈ ఘటనతో ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరగాలని, దేశంలో శాంతి కొరకు చేపట్టవలసిన చర్యలపై సమాలోచనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మాటలతో కాకుండా తీవ్రమైన చర్యలతో ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో అణిచివేయాలన్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ప్రాంతంలో అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదంపై ప్రజాగ్రహం పెల్లువిప్పింది. కేంద్ర పాలకులు చర్యలు చేపట్టి దేశాన్ని కాపాడాలని, సామాన్య ప్రజలను బలిగొన్న తీవ్రవాదానికి వ్యతిరేకంగా సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్ నందు సిపిఐ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎర్ర జెండాలు, ప్లకార్డులు చేత పట్టుకుని ఉగ్రవాదం నశించాలి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, పాకిస్తాన్ తీవ్రవాదం నశించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేసి సంతాప సూచకంగా 1 నిమిషం మౌనం పాటించారు. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి ధోనిపూడి శంకర్ మాట్లాడుతూ ఆహ్లాదకరమైన ప్రదేశంలో చేద తీరుతున్న అమాయక ప్రజలపై తీవ్రవాదులు దాడులు అమానుషమని మండిపడ్డారు. ఈ దాడి తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరగాలని, దేశంతో శాంతి కొరకే చేపట్టవలసిన చర్యలపై సమాలోచనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మాటలతో కాకుండా తీవ్రమైన చర్యలతో ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో అణిచివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తీవ్రవాదుల దాడిలో చనిపోయిన 26 మందిలో 15 మంది ముస్లింలే ఉన్నారని, ఈ దాడి ఒక మతంపై జరిగిన దాడి కాదన్నారు. విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో దాడికి పాల్పడటం తీవ్రవాదుల దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. దేశ భద్రతకు పెనుసవాలుగా మారిన తీవ్రవాదాన్ని అంతమొదించాల్సిన అవసరం ఉందన్నారు. జమ్మూ కాశ్మీర్లో 28 మంది యాత్రికులను, స్థానికులను ఉగ్రవాద మూకలు దారుణంగా చంపేశాయి. ఇది మారణకాండ. దేశం యావత్తు కూడా తీవ్రంగా ఖండించాల్సింది. అమాయకమైనటువంటి ప్రజలని ఉన్మాదంతో ఉగ్రవాదులు చంపివేయటం చాలా ఘోరం. సిపిఎం తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరణించినటువంటి వారికి జోహార్లు అర్పిస్తున్నాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. గత వారం రోజుల నుండి పాకిస్తాన్ సైన్య అధిపతి, కొన్ని ఉగ్రవాద సంస్థలు రెచ్చగొట్టే రీతిలో ప్రసంగాలు చేస్తూ ఉన్న మన కేంద్ర ప్రభుత్వం దీన్ని గమనించడంలో ఎందుకు వైఫల్యం చెందారో భారత ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ప్రజలకి భద్రత కల్పించడంలో, యాత్రికులకి భద్రత కల్పించడంలో ఇది ప్రభుత్వ వైఫల్యమే అవుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించాల్సిన బాధ్యత ఉంది. మరొక వైపు ఉగ్రవాదానికి మతం అనేది లేదు. ఉగ్రవాదం ఎక్కడ ఏ రూపంలో ఉన్నా అందరూ ఖండించాల్సిందే. ఈరోజు ఈ 28 మంది చనిపోయిన వారిలో హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా ఉగ్రవాదులు చంపేశారు. స్థానికంగా ఉన్నటువంటి ఒక ముస్లిం యువకుడు ఉగ్రవాదుల నుంచి
తుపాకులు లాక్కుని అక్కడున్న యాత్రికుల్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తే అతన్ని కూడా కాల్చి చంపారు ఉగ్రవాదులు. అంటే ఉగ్రవాదం మతంతో సంబంధం లేదు. అయితే ఇటువంటి దురదృష్టకరమైన ఘోరమైన ఘటనల్ని రాజకీయం కోసమో ఓట్ల కోసమో వాడుకునే ప్రయత్నాలు ఎవరు చేసినా ఇది క్షంతవ్యం కాదు. ప్రతిసారి మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి ఘటనలు ఆసరాగా చేసుకుని కేంద్రంలో ఉన్న పెద్దలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు. ఎక్కడో ఎవరో చేస్తే మతాల మధ్య చిచ్చు పెట్టే రీతిలో కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఉగ్రవాదులు అనేవారు ఏ రూపంలో ఉన్నా దీన్ని దేశంలో ఉన్న అందరూ మత సామరస్యంతో ఎదుర్కోవాలి. ఉగ్రవాదాన్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకే మతాలకు అతీతంగా భారతీయులందరూ కూడా కలిసి ఈ ఉగ్రవాదాన్ని మీద పోరాటం చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఈ భద్రతా వైఫల్యాలకి ఈరోజు ప్రజలకి సమాధానం చెప్పాలి. మేము ఉగ్రవాదాన్ని అరికట్టాం, ఇక దేశంలో జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలు తీసుకొచ్చామని గొప్పగా చెప్తున్నారు. పుల్వామా మొదలుకొని ఈరోజు జరిగిన కాశ్మీర్లో దుర్ఘటనల వరకు వీటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఘటనలు జరిగిన తర్వాత స్పందించడం కాదు, వీటిల్ని ప్రజల ప్రాణాలని ఎందుకు కాపాడలేకపోతున్నారు దానికి సంజాయిషి చెప్పాలి. ఉగ్రవాదాన్ని ఐక్యతతో ఎదుర్కొన్నాం, తిప్పికొడదాం. సిపిఎం ఈ ఉగ్రవాద దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ మత సామరస్యాన్ని కాపాడటం కోసం, దేశ ఐక్యతని కాపాడటం కోసం అందరూ ఉమ్మడిగా నడుముగిద్దామని సిపిఎంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీనికి బలైపోయినటువంటిది 28 మంది. ఈ ముష్కరులు చేసినటువంటి దాడిలో హిందూ ముస్లిం అని చెప్పనేటువంటి వ్యత్యాసంలే. హిందువులు చనిపోయారు, ముస్లింలు చనిపోయారు. ఈ టెర్రరిజం అని చెప్పనేటువంటిది ఏ వైపు నుండి వచ్చినా, ఎవరు పెంచి పోషించినా దానికి ఫలితం అనుభవిస్తూ ఉన్నారని చెప్పనేటువంటిది ఒకసారి గమనంలోకి తీసుకుంటే, గతంలో 2 ప్రధానుల్ని ఇదే టెర్రరిజం కాటేసింది, కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని ప్రభుత్వాల్లో ఎవరున్నా, కేంద్రంలో ఎవరున్నా ఇటువంటి ఉగ్రవాద చర్యల్ని నిశితంగా పరిశీలించాలి. పాక్ ఆర్మీ చీఫ్ అయినా వాడు బాబు ఎవడైనా మీరు గమనించడంలో మీ ఇంటెలిజెన్స్ శాఖ ఏమైందని అడుగుతున్నాం, మీ నిఘా విభాగాలు ఏమైనాయి అని అడుగుతున్నాం. దీని ప్రభావమే ఈరోజు 28 మందిని పట్టణ పెట్టుకునేటువంటి దానికి కారణమైనటువంటి మీరు దీన్ని ఇంకోవైపు తిప్పడానికో, ఇంకోవైపు ప్రయత్నం వేసేదానికో ప్రయత్నం చేస్తే ప్రజలు అమాయకులు కారు గమనిస్తూ ఉన్నారని చెప్పనేది కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం గమనించాల్సినటువంటి అవసరం ఉంది, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నోళ్ళు. అందుకనే ఖచ్చితంగా ఇది ఎవరు చేసినా, ఈ ముష్కర మోకలు చేసినటువంటి హత్యాకాండని ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలి. సిపిఎం పార్టీ ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఈరోజు పెహల్గావ్ హత్యాకాండని నిరసిస్తూ ఇక్కడ ఈ కొవ్వొత్తుల ర్యాలీ కూడా నిర్వహిస్తూ ఉంది. రాష్ట్రంలో అనేక చోట్ల ఈరోజు రేపు ఈ కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయని చెప్పనేటువంటిది, అది ఏ టెర్రరిజం అయినా, ఏ మతానికి సంబంధించిందైనా మత సామరస్యం ఉండాలి తప్ప మతోన్మాదం అని చెప్పనేటువంటిది మంచిది కాదు. అది ఎవరి వైపు నుండి వచ్చినా, ఎవరు చేసినా, అది మెజారిటీ అయినా మైనారిటీ అయినా ఎవరు చేసినా తప్పు తప్పే. అందుకని ముష్కర మోకల్ని సమాజం నుండి వెలివేసేదానికి అందరూ మత సామరస్యపూర్వకంగా ప్రయత్నం చేయాలి, చిత్తశుద్ధితో కృషి చేయాలి. అది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ బాధ్యత. అంతేగాని బొగ్గులు ఏరుకుందామని చెప్పనేటువంటి రాజకీయాలు చేయటానికి ప్రయత్నం చేయటం ఎంత మాత్రం క్షంతవ్యం కాదని చెప్పి కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాది దాడిలో బలైన పర్యాటకులకు శ్రద్ధాంజలి ఘటించామని సెంట్రల్ నియోజకవర్గం జనసేన నేతలు వెల్లడించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. సామమూర్తి రోడ్డు బాబాజీపేటలో అంబేద్కర్ విగ్రహం వద్ద జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాది దాడిలో హతమైన పర్యాటకులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేయడానికి జనసేన నేతలు జనసేన కన్నీటి నివాళి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
ఈ సందర్భంగా జనసేన నేతలు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండించారు. కుటుంబ సభ్యుల ముందే తమ వాళ్ళని కోల్పోవటం బాధాకరమన్నారు. ఇటువంటి చర్యలు పాల్పడిన ఉగ్రవాదులను కూడా పర్యాటకులు కుటుంబాల మధ్యనే హతమార్చాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రికి ఉగ్రవాదాన్ని వేరిపారేయాలని విజ్ఞప్తి చేశారు. పర్యటకుల మీద ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు కూడా వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని 3 రోజులు సంతాపంగా ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగానే విజయవాడ జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గం ఆధ్వర్యంలో మరి ఈ రోజున ఇక్కడ మరి సామూర్తి రోడ్డు అంబేద్కర్ గారి సాక్షిగా ఈ రోజున వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. నేను ఒక భారతీయుడిగా ఒక జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మోడీ గారిని వేడుకుంటున్నాను. ప్రధానమంత్రిగా మీకు పూర్తిగా మేమందరం కూడా సహకరిస్తాం. ఈ యొక్క తీవ్రవాదుల్ని ఉగ్రవాదుల్ని ఎవరైతే కుటుంబ సమక్షంలో మరి భార్య సమక్షంలో భర్తను చంపారో ఆ కుటుంబ సాక్ష్యంగా ఎవరైతే ఈ హంతకులు ఈ దుర్మార్గులు ఈ తీవ్రవాదులు ఉన్నారో వారిని పట్టుకొని వారి కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి ఎక్కడైతే ఈ యొక్క అక్రమంగా ఈ దురాగతం జరిగిందో అక్కడే వారిని కూడా వారి కళ్ళ ముందు చంపితే మరి కుటుంబ సభ్యుల ముందు ఆ ఇంటి పెద్దను చంపితే ఎంత బాధ ఉంటుందో ఆ కుటుంబాన్ని తెలియజేసి అప్పుడు కానీ ఈ ఉగ్రవాదానికి అంతం అవ్వదని చెప్పేసి నేను ఈ యొక్క మోడీ గారికి తెలియజేస్తూ ఈ ఉగ్రవాదాన్ని అణిచివేసే వరకు కూడా మేమందరం కూడా నిరంతరం మీకు పూర్తిగా ప్రధానమంత్రి గారికి సపోర్ట్గా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ రేపు అలాగే ఈరోజు సాయంత్రం కూడా మరి బీఆర్పిఎస్ రోడ్లో మరి వారి ఆత్మశాంతి చిహ్నంగా కొవ్వొత్తు ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా మరి ప్రజలు కూడా వచ్చి వారి ఆత్మశాంతికి కలగాలని చెప్పి మద్దతు తెలియజేయాలని కూడా కోరుకుంటున్నాను. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏపీఎంసీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో మహాధర్నా నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఈ ధర్నాకు సిహెచ్ఓలు హాజరై తమ సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామంటూ నినదించారు. సమస్యలను తెలుపుతూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ ధర్నాకు ఏపీ ఎన్జీఓస్ నాయకులు పలువురు పాల్గొని మద్దతు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వందలాది మంది సిహెచ్ఓలతో విజయవాడ ధర్నా చౌక్ లో మహాధర్నా జరిగింది. ఈ ధర్నాలో పాల్గొన్న అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నిరంజన్ బి సందీప్ కుమార్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం కింద సిహెచ్ఓలుగా పనిచేస్తున్న గత 2 సంవత్సరాలుగా జీతా బాత్యాలు విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామన్నారు. దీనికి సంబంధించి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టామన్నారు. వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం కింద సిహెచ్ఓలుగా పనిచేస్తున్న గత 2 సంవత్సరాలుగా జీతా భత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని, దీనికి సంబంధించి మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన శాంతియుతమైన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సిహెచ్ఓలు తరలిచ్చారన్నారు. 6 సంవత్సరాలు దాటిన సిహెచ్ఓలను క్రమబద్ధీకరించాలని, ఎన్హెచ్ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23% ఇంక్రిమెంట్ ఇవ్వాలి, ప్రతి నెల శాలరీలతో పాటు ఇన్సెంటివ్ ఇవ్వాలన్నారు. ప్రతి సంవత్సరం 5% ఇంక్రిమెంట్ ఇవ్వాలి, ఆర్థికమైన మరియు ఆర్థికేతర సమస్యలను తీర్చే విధంగా హామీలు ఇవ్వాలని, ఈ డిమాండ్లను తీర్చే వరకు మేము శాంతియుతమైన నిరసనలు కొనసాగిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే తమ సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. గౌరవ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు సందీప్ కుమార్, ఏపీఎంసీ స్టేట్ జనరల్ సెక్రటరీని. మేము ఈరోజు ఇక్కడ గుమ్మిగూడ ఉన్నటువంటి వేల మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, మేమందరము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్సము, మేమందరము విలేజ్ హెల్త్ క్లినిక్ లేదా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని ప్రతి ఒక్క పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మినీ విలేజ్ క్లినిక్లో పనిచేస్తాము. మేము గత 6 సంవత్సరాలుగా కంప్లీట్ సక్సెస్ఫుల్గా ఆరోగ్య సేవలు అందించాము. ఈ రోజున ఇన్ని వేల మంది ఇంతవరకు వచ్చి ఒక ప్రభుత్వానికి మా సమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందులో మొదటిది ఏంటి అంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గైడ్లైన్స్ ప్రకారము 6 సంవత్సరాలు ఈ యొక్క క్యాడర్లో పనిచేసినటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ను రెగ్యులర్ చేయాలి. దీనికి సంబంధించి ఎన్హెచ్ఎం సంబంధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళని రెగ్యులర్ చేసుకోండి, కావాల్సినటువంటి గైడ్లైన్స్ మేము ఇస్తాము, టెక్నికల్ అసిస్టెన్స్ ఇస్తాము, ఫినాన్స్ అసిస్టెన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు అడిగినప్పుడు మీరు కేవలం ఎన్హెచ్ఏ ఉద్యోగస్తులు మీకు అవ్వదు అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. రెండో విషయం ఏందిరా అంటే 2023లో 189 క్యాడర్లు ఉన్న ఎన్హెచ్ఎంలో 188 క్యాడర్లకు వేతన సవరణ 23% జీతాలు పెంచి కేవలం 10,032 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఉన్నటువంటి క్యాడర్ను విస్మరించడం జరిగింది. దానికి కారణాలు కూడా ఇర్రెలవెంట్గా చెప్పడం జరిగింది. సో ఆ వేతన సవరణ కూడా 10,000 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్కి అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాము. 2024-25 సంబంధంగా 2023లో ఏదైతే మాకు అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు మాట ఇచ్చిన ప్రకారము
ఇంక్రిమెంట్ పాలసీ ప్రతి సంవత్సరం 5% చేస్తామని ఒక ఫైల్ పెట్టడం జరిగింది. ఆ ఫైల్ కూడా నీరు గారిపోయింది, అది హోల్డ్ అయిపోయింది. వెంటనే ఆ ఇంక్రిమెంట్ పాలసీ సంబంధించి కూడా ఒక హామీ ఇవ్వాలి, ఒక ఫైల్ రన్ చేయాలి, దానికి సంబంధించి ఇంక్రిమెంట్ పాలసీ కూడా మాకు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ 25,000 అయితే మాకు 25,000, 15,000 పని ఆధారిత ప్రోత్సాహాలు వస్తున్నాయో అందులో 25,000లో ఈపీఎఫ్ ఉంటుంది. ఆ ఈపీఎఫ్ బెనిఫిట్ కూడా మాకు తీసేయడం జరిగింది. ఆ ఒక ఈపీఎఫ్ బెనిఫిట్ కూడా వెంటనే పునరుద్ధరించి మాకు సహాయపడాలని మేము గవర్నమెంట్ కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఈ 25,000 ప్లస్ 15,000 మీకు పని ఆధారిత ప్రోత్సాహాలు ఇస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. కానీ ఈ రోజున మీరు కూడా చూసే ఉంటారు, చాలా పేపర్లలో మేము వాళ్ళు అంత డబ్బులు ఇస్తున్నాము, 40,000 ఇస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. కానీ ఇన్ని వేలు అని చెప్తున్నారు. కానీ అది ఎక్కడా కూడా గత 3 ఏళ్ళుగా జరగడం లేదు. వాళ్ళు కేవలము 25,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు, అది కూడా ఈపీఎఫ్ లేకుండా ఇస్తూ ఉన్నారు. ఉన్న ఇన్సెంటివ్స్ని మాకు సంబంధం లేని యాప్స్ వేరే వాళ్ళు అంటే మా టీంలో ఉన్నటువంటి ఏఎన్ఎం గారు కానీ వాళ్ళకు ఉన్న ఆశా గారు కానీ వాళ్ళ యాప్స్ సంబంధంగా వాళ్ళ పనిని మానిటర్ చేసేటువంటి ఒక యాప్స్ని వాళ్ళు పనులు చేయకపోతే అంటే వాళ్ళకి ఏదైతే టార్గెట్స్ ఉంటాయో ఆ టార్గెట్స్ రీచ్ కాకపోతే మాకు ఆ పని ఆధారంగా మాట్లాడేటప్పుడు స్టార్ట్ చేయమంటారా? ఓకే సార్, సీఎం సార్, డిప్యూటీ సీఎం సార్ అండ్ హెల్త్ మినిస్టర్ సార్, ప్లీజ్ మేము ఇంతమంది విజయవాడ ధర్నా చౌక్ దగ్గర ఇంతమంది ఎందుకు ఉన్నామని ప్లీజ్ వీక్షించండి సార్. మేము ఎంఎస్సీ నర్సింగ్లు చేసి గ్రాడ్యుయేషన్ చేసి మారుమూల పల్లె ప్రాంతాలలో ప్రజలకు సేవ చేస్తున్నాం సార్. బీఎస్సీ నర్సింగ్ చేసే ఒక కాలేజీలకు ప్రిన్సిపల్ క్యాడర్ చేసే క్వాలిఫికేషన్ కలిగి ఉన్నాం సార్. మేము అలాంటిది మేము ఒక 25,000 జీతానికి మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్నాం సార్. దయచేసి మాకు ఇన్సెంటివ్స్, శాలరీ అనేది విడివిడిగా కాకుండా ఒక ఫిక్స్డ్ పే అనేది చేసి మా సర్వీసెస్ని ప్రోత్సహించండి సార్. అదేవిధంగా 6 సంవత్సరాలు కంప్లీట్ అయినా ప్రతి ఒక్క ఉద్యోగికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారము మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలి అని ఉంది సార్. దయచేసి దాని గురించి ఒకసారి విమర్శించి అధికారులతో చర్చించి మాకు ఉద్యోగ భద్రత కలిగించేలాగా చూడండి సార్. లేదంటే మేము కాంట్రాక్ట్ ఉద్యోగులం అనేసి ఫీల్డ్ లెవెల్లో లోపల బయట చాలా అవమానాలు పాలవుతున్నాం సార్. దయచేసి మమ్మల్ని ఈ గైడ్లైన్స్ ప్రకారము 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన ఫస్ట్ బ్యాచ్ వాళ్ళని రెగ్యులరైజ్ చేయండి సార్. అదేవిధంగా 187 క్యాడర్లు ఉండే నేషనల్ హెల్త్ మిషన్లో ప్రతి ఒక్కరికి కూడా హైక్ అనేది 23% చేశారు సార్. మా ఒక్క సిహెచ్ఓ క్యాడర్కి మాత్రము చేయలేదు సార్. ఇది ఎందుకు అని మిమ్మల్ని ప్రశ్నించి విమర్శించమని అధికారుల ద్వారా కనుక్కొని మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సీఎం సార్. ప్లీజ్ సార్ ఒకసారి చూడండి, ఎందుకు ఎంతమంది ధర్నా చౌక్ దగ్గర ఇంతమంది జనాలు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటని ఒక్కసారి కనుక్కోండి సార్ ప్లీజ్ సార్. అదేవిధంగా ప్రతి ప్రైవేటు ఉద్యోగి, ప్రతి గవర్నమెంట్ ఉద్యోగికి మనకి పిఎఫ్ అనేది బెనిఫిట్ ఉంటుంది సార్. గత సంవత్సరం కాలం నుంచి ఆ పిఎఫ్ అమౌంట్ అనేది కూడా మాకు రాకుండా నిలిపేశారు సార్. దయచేసి ఆ పిఎఫ్ మళ్ళీ పునరుద్ధరించేలాగా చేయండి సార్. 6 సంవత్సరాలు అయిపోయిన వాళ్ళని రెగ్యులరైజ్ చేయండి. 23% హైకు ఎన్హెచ్ఎం మిగతా వాళ్ళే మాకు కూడా వర్తించేలాగా చేయండి. అదేవిధంగా మాకు రెగ్యులరైజ్ చేయండి, పిఎఫ్ అమౌంట్ వచ్చేలాగా చేయండి సార్ ప్లీజ్. ఈ 3 అంశాలని దృష్టిలో పెట్టుకొని చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఎవరైనా సరే గవర్నమెంట్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటారు, కానీ అలా కాకుండా మా ఒక్క క్యాడర్లో మాత్రమే ఉద్యోగుల నుంచి గవర్నమెంట్కి రిటర్న్గా మేము అమౌంట్ ఖర్చు పెట్టి నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ అనేవి ప్రవేశపెట్టి ప్రతి ఒక్క సెంటర్ కూడా, ప్రతి ఒక్క ఆయుష్మాన్ హెల్త్ సెంటర్ కూడా సర్టిఫై అయ్యేలాగా మేము సర్వీసెస్ చేస్తున్నాం సార్. దానికి అయ్యేది 40,000 ఖర్చు అయితే మాకు 10,000 ఇస్తున్నారు. మేము ఎంత ఇంట్రెస్ట్గా చేస్తున్నాం అనేది గుర్తించి మమ్మల్ని క్వాలిఫై చేయండి సార్, మమ్మల్ని క్రమబద్ధీకరించండి సార్. ధన్యవాదాలు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు జనసేన పార్టీ తరపున సంతాపం ప్రకటిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు వెల్లడించారు. 3 రోజుల పాటు ఈ సంతాప దినాలను రాష్ట్ర ప్రభుత్వం వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మృతులకు జనసేన 3 రోజుల పాటు సంతాప దినాలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో విజయవాడ బెంచ్ ట్రెండ్ సెట్ మాల్ ఎదురుగా శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. మృతులకు జోహార్లు పలుకుతూ
బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ తీవ్రవాద చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. పర్యాటకులపై అమానుషంగా దాడి చేసి ప్రాణాలను తీయడం దుర్మార్గమన్నారు. తీవ్రవాదాన్ని భారతదేశంలో అరికట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మారణ హోమం సృష్టించిన తీవ్రవాదులను పట్టుకుని బహిరంగంగా శిక్ష విధించాలని, అప్పుడే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయన్నారు. పర్యాటకానికి వెళ్ళినటువంటి భారతీయుల మీద జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన దీక్ష చేయడం జరిగింది. ఇది తీవ్రమైన బాధేస్తూ ఉంది. ఎందుకంటే పర్యాటకానికి వెళ్ళినటువంటి ప్రజలు మీది ఏ మతం అని అడిగి అరాచకంగా చంపినటువంటి ఉగ్రవాదులను మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. మోడీ గారు ఇప్పుడైనా మీరు దాడులు మొదలెట్టాలి. ఎందుకంటే మన భారతీయులు 28 మంది మీద అన్యాయంగా కిరాతకంగా చంపినటువంటి ఉగ్రవాదుల్ని ఓచకోత కోయాలని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మతాల్ని కులాల్ని గౌరవించే భారత సనాతన ధర్మాన్ని వాళ్ళు కావాలని మతోన్మాదంతో రెచ్చగొడతా ఉన్నారు. భారతీయుల్ని ఏ పాపం ఎరగనిటువంటి ప్రజల్ని కిరాతకంగా చంపినటువంటి ఉగ్రవాదుల్ని తక్షణమే శిక్షించాలని జనసేన పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. మా జనసేన పార్టీ అధ్యక్షులు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, నేను ఎవరు మీరు అంటే నేను భారతీయుడినని. ఇలాంటి కష్టకాలంలో మన భారతీయులకి ఏ కష్టం వచ్చినప్పటికీ నిలబడే పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు. ఈ టైంలో కులాలకి పార్టీలకు అతీతంగా కూడా మన భారతీయులందరం కూడా ఒకటిగా ఖండించాల్సిందిగా భారతదేశంలో ఉన్న ప్రజలందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. अस्सलाम वालेकुम। आज के दिन जम्मू कश्मीर में ऐसा होना बहुत गलत है। मुसलमानों का इज्जत निकालने का काम है ये। वह उन लोग का मरने मारे तो उन लोग का सब जने को पूछ को ये तो कौन सा है तेरे कौन सा कैस्ट को पूछ के वैसे मारना बहुत है। सब हम सब जनों सब रोज़ अल्लाह को जवाब देने का है। ऐसा बात का ऐसा करने का बहुत है। इसलिए इसके बारे में तुम लोगों को एक बार सोचना था, कौन हमें ऐसा कई करते हैं, मुसलमानों का नाम कई को करते हैं, कहता तो बात ये करना था। आज तुम लोग का कर दिए, लेकिन उसका नाम पूरा आज मुसलमानों के ऊपर है। एक बार आप करते इसको सोचना था, ऐसा क्यों करते हैं, हमें कई करते हैं, हमें करने का वजह क्या है। एक आदमी को मानने वाले से हमें क्या आता, कहता उसे एक बार बहुत ये करना है कि ना आपको ज़रूर है। अल्लाह तुम्हारा बहुत गुनाह का काम कर दिया आप, अल्लाह तुमको सबको ये करेगा। अच्छा मोहम्मद रसूलुल्लाह। ఈ 28 మంది పైన జరిగినటువంటి ఉగ్రవాద దాడులకి ప్రతి ఒక్కరికి కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, మన రాష్ట్రంలోనే ఇద్దరు కోల్పోవడం మన దురదృష్టకరం. మరి మన అన్నదమ్ములటువంటి వాళ్ళని మనం ఖచ్చితంగా వాళ్ళకి మన సానుభూతి తెలియజేయాలని చెప్పి ఈ విధంగా కూర్చోవడం జరిగింది. మన దేశంలో జరుగుతున్నటువంటి ఇలాంటి ఉగ్రవాదులను అన్యాయంగా అక్రమంగా చొరబడి ఈ విధంగా మనల్ని దొంగ దెబ్బతీస్తున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మోదీ గారు సరైన సమాధానం చెప్పాలని చెప్పి కోరుకుంటూ, ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని హిందువులందరూ కూడా ఒక తాటి మీద నడిస్తే మీరు ఏమైపోతారని మర్చిపోకుండా ఉండాలని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ, ఖచ్చితంగా మీకు సరైన సమాధానం చెప్తాము. హిందువులు ముస్లిమ్స్ అని తేడా లేకుండా ఇక్కడ భారతీయులందరూ కలిసికట్టుగా ఉండి కూడా అందరికీ సమాధానం చెప్తామని చెప్పి మోదీ గారి తరఫున మాట్లాడుతూ వారికి ఖచ్చితంగా వీళ్ళందరికీ త్వరగా సమాధానం చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మూలధన వ్యయం పెరిగేలా మౌలిక వస్తువులపై ఖర్చు చేయండి, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు. పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ విజయవాడలో శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ. దీనికి సరైన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించిన సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా. అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్.
విజయవాడలో వందలాది మంది సిహెచ్ఓల మహాధర్నా, తమ సమస్యల పరిష్కారానికి డిమాండ్. ఇదరొస్తు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.